బాలీవుడ్లో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం రామాయణ టైం ట్రావెల్ నేపథ్యంలో రూపొందుతున్న వారణాసి సినిమాల మధ్య పోలికలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతుంది. రామాయణ మూవీని నితీష్ తివారీ తెరకెక్కిస్తుండగా వారణాసిని రాజమౌళి రూపొందిస్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాలను నేరుగా పోల్చడం సరైనది కాదన్న విషయంపై అంతా మాట్లాడుకుంటున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఒక రకంగా కొట్టుకుంటున్నారు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. రామాయణ వారణాసి రెండు సినిమాలు రెండు విభిన్న దారుల్లో విజువల్ ప్రజెంటేషన్. ఒకటి పౌరాణిక మహాకావ్యంగా, మరొకటి టైం ట్రావెల్ థ్రిల్లర్గా. రామాయణ పూర్తి స్థాయిలో శ్రీరాముడి జీవితాన్ని ఆధారంగా సాగే మహాకావ్యం. వారణాసి టైం ట్రావెల్ కాన్సెప్ట్తో కేవలం 20 నిమిషాల పాటు రామాయణం ఎపిసోడ్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, బాలీవుడ్లో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం రామాయణ టైం ట్రావెలర్ నేపథ్యంలో రూపొందుతున్న వారణాసి సినిమాల మధ్య పోలికలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోరు జరుగుతుంది. కథాపరంగా చూస్తే రామాయణ పూర్తి స్థాయిలో శ్రీరాముడి జీవితాన్ని ఆధారంగా చేసుకొని సాగే మహాకావ్య చిత్రం. ఇది సుమారు 3 గంటల పాటు ప్రేక్షకులను ఒక పౌరాణిక ప్రపంచంలోనికి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు వారణాసి సినిమా మాత్రం టైం ట్రావెలర్ కాన్సెప్ట్తో రూపొందుతూ అందులో రామాయణానికి సంబంధించిన అంశాలు కేవలం 20 నిమిషాల పాటు కనిపించే ఎపిసోడ్గా ఉంటాయని సమాచారం. దీంతో ఈ రెండు చిత్రాల మధ్య నేరుగా పోలిక చేయడం కరెక్ట్ కాదు, వాటి ప్రత్యేకతలు వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉందని కొందరు సినీ ప్రియులు చెబుతున్నారు. విజువల్స్ విషయానికి వస్తే రామాయణ చిత్రం అత్యాధునిక సాంకేతికతతో రూపొందిస్తూ భారీ స్థాయిలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్పై దృష్టి పెట్టింది. ప్రతి ఫ్రేమ్లో కూడా ఒక పౌరాణిక గొప్పతనాన్ని చూపించేందుకు దర్శకుడు ప్రయత్నిస్తున్నారట. దీంతో ఆ సినిమా విజువల్గా అద్భుతంగా ఉండబోతుందనే అంచనాలు ఉన్నాయి. ఇక వారణాసి విషయానికి వస్తే ఇందులో కెమెరా మూమెంట్స్, యాక్షన్ సన్నివేశాలు మరింత డైనమిక్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా హీరోయిజాన్ని హైలైట్ చేసే విధంగా షాట్లు ఉంటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విజువల్ ప్రెజెంటేషన్లో రెండు సినిమాలు రెండు విభిన్న దారుల్లో ప్రయాణిస్తున్నాయనే చెప్పాలి. దర్శకుల విషయానికి వస్తే నితీష్ తివారీ భావోద్వేగ కథలు చెప్పడంలో నైపుణ్యం కలిగిన డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. దంగల్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను కదిలించిన ఆయన ఈసారి కూడా భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే భారీ యాక్షన్ సన్నివేశాలు, మాస్ ఎలిమెంట్స్ను అల్లడంలో ఆయనకు పరిమితులు ఉండొచ్చనే అభిప్రాయం కూడా కొందరిలో ఉంది. అదే సమయంలో వారణాసి విషయంలో మాత్రం దర్శకుడు మాస్, యాక్షన్, డ్రామాటిక్ ఎలిమెంట్స్ను కరెక్ట్గా బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి స్టైల్లో కనిపించే భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎలివేషన్స్ వంటి అంశాలు చిత్రానికి ప్లస్ పాయింట్స్గా మారే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా రామాయణ, వారణాసి సినిమాలు రెండు విభిన్న జానర్లలో విభిన్న కథా నేపథ్యంతో తెరకెక్కుతున్నాయి. ఒకటి పౌరాణిక మహాకావ్యం కాగా, మరొకటి టైం ట్రావెలర్ థ్రిల్లర్. కాబట్టి ఆ రెండు సినిమాలను పోల్చడం కన్నా ఫుల్గా ఆస్వాదించడం మంచిదని నేటిజన్లకు విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా, దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ప్రతిష్టాత్మకంగా వారణాసి తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చిత్రీకరణ మొదలైన నాటి నుంచి రాజమౌళి అండ్ కో ఎక్కడా గ్యాప్ తీసుకోకుండా పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ముందుగా ప్రకటించిన సమయానికే సినిమా రిలీజ్ చేయాలని కట్టుబడి టీం పనిచేస్తుందట. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. మహేష్ తన పార్ట్ షూటింగ్ను సెప్టెంబర్ లేదా అక్టోబర్ కల్లా పూర్తి చేయాలని పట్టుబడుతున్నాడట. అనంతరం కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు మొదలు పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారట. సాధారణంగా రాజమౌళి సినిమాలంటే షూటింగ్ పూర్తిగా చేయడానికి సమయం తీసుకుంటారు. కానీ వారణాసి విషయంలో మాత్రం జక్కన్న కూడా తన ప్లాన్ని మార్చేసుకొని పక్కా ప్లానింగ్తో షూటింగ్ను పరుగులు పెట్టిస్తున్నాడట. ఒకవైపు మహేష్పై సన్నివేశాల చిత్రీకరిస్తుండగా, మరోవైపు ఇతర పాత్రలకు సంబంధించిన షూటింగ్ కూడా ఏకకాలంలో జరుగుతుందట. కీలక షూటింగ్లో రాజమౌళి ఉండగా మిగతా పాటకు సంబంధించిన షూట్లో ఆయన టీం పనిచేస్తుందని సమాచారం. హీరోపై సన్నివేశాలు చిత్రీకరణ పూర్తయిందంటే మెజారిటీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తయినట్లే. అప్పటి నుంచి షూటింగ్ పరంగా పెద్దగా ఫోకస్ చేయాల్సిన పని లేదు. సెట్లో రాజమౌళి ఉన్నా లేకపోయినా ఆయన టీం మిగతా పనుల్ని సునాయాసంగా పూర్తి చేయొచ్చు. అలాగే రాజమౌళి ప్రతి సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్, ఇతర సాంకేతిక విభాగాలకు ఎక్కువ ప్రాధాన్యత అండ్ టైం కేటాయిస్తారు. అయితే వారణాసి విషయంలో షూటింగ్తో పాటు సమాంతరంగా సాంకేతిక పనులను కూడా పూర్తి చేసేలా టీం ప్లాన్ చేస్తుందట. మహేష్ బాబు షూటింగ్ పూర్తి చేసిన తర్వాత సినిమాను పూర్తి స్థాయిలో ఆవిష్కరించేందుకు కావాల్సిన సమయాన్ని రాజమౌళి తెలివిగా సద్వినియోగం చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల వారణాసి అనుకున్న సమయానికి విడుదల కావడానికి ఎంతో దోహదపడుతుంది.
ఈ చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏకంగా 120 దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు. ఒకేసారి ఇన్ని దేశాల్లో రిలీజ్ చేయడం అన్నది చిన్న టాస్క్ కాదు. రిలీజ్కి సంబంధించిన గ్లోబల్ స్థాయిలో పెద్ద పెద్ద ఏజెన్సీలు, పంపిణీ సంస్థలతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. అందుకు కూడా సమయం ఎక్కువగానే పడుతుంది. అయితే రాజమౌళి లాంటి లెజెండ్కు అదేం పెద్ద పని కాదు.